నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ నా పేరు సుహానా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం ప్రశాంతతకు మారు పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులకు అండగా ఉంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కిరారి వెంకట స్వామి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన నారాయణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజా ఫిర్యాదుల ప్రజల నుండి ఆర్జీలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలినడకన అనపర్తి నుండి అన్నవరం మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభిమానులు సీనియర్ నాయకుడు పల్నాడు జిల్లా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు గాడ్గోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు అని ఇక్కడ ప్రజలు మంచివారిని ప్రశాంతంగా ఉంచడానికి ఇష్టపడతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కుప్పంలో ఎవరైనా రౌడీ రాజ్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీలకు అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు కుప్పం ప్రజలు రుణం తీర్చుకోలేనిదని ఎల్లప్పుడూ కుప్పం ప్రజలకు అండగా ఉంటానని నారా చంద్రబాబు నాయుడు అన్నారు నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు అదే కడపటి రోజు అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం గాని గంజాయి గాని అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వము ఉద్యోగస్తులు కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గతంలో పనిచేసిన ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టిందని ఈ ప్రభుత్వం అలా ఉండదని పవన్ కళ్యాణ్ ఉద్యోగస్తులకు భరోసా కల్పించారు గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది అదని అర్థం చేసుకోగలం కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేసినాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు ఉన్నాయి అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది నాకు అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోం అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే
ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి ఫస్ట్, ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం, మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు, అందుకని వెంటనే ఫోన్ చేశానండి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చెందారు. కిలారి ఆకస్మిక మరణంపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బీవీ నగర్ లోని కిలారి వెంకటస్వామి నాయుడు నివాసానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజనాయుడు, డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ చేరుకున్నారు. కిలారి పార్థివ దేహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘాటించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. కిలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో కరడు గట్టిన టీడీపీ నాయకుల్లో ఆయన ఒకరన్నారు. 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వంలో ఆయన గ్రంథాలయ చైర్మన్ గా పనిచేశారని, గ్రంథాలయ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించేవారని గుర్తు చేశారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి పూడ్చలేని లోటన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఆ గుణం మనిషిని ఆరోగ్యముతో అజాగ్రత్తతో నిద్రతో బతునికి అందరికీ నమస్కారాలండి. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి గారు 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు,
ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి యాక్చువల్గా దానికోసం చాలా పాకులాడారు, కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన విజయవాడలోనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా సృజన బాధ్యతలు స్వీకరించారు. సృజన కర్నూలు జిల్లా కలెక్టర్ గా అద్భుతంగా పనిచేసి ప్రజలు పొందారు. కర్నూలు నుంచి బదిలీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా వచ్చారు. సృజన మాజీ ఐఏఎస్ బలరామయ్య కూతురు. Next. Specimen. ముందు సైన్ చేద్దాం. అది తీసుకోమా సారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను ఆలకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను, ఏసీటీ రిపోర్టర్ దొంతంశెట్టి వనములు మరియు 8 మంది అభిమానులు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరుతున్నారు. అనపర్తి కెనాల్ రోడ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అన్నవరం సత్యనారాయణ మూర్తి సన్నిధి వరకు కాలినడకన అన్నవరం మొక్కు తీర్చుకునేందుకు రామకృష్ణారెడ్డి అభిమానులకు జెండా ఊపి పంపించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అభ్యర్థిత్వం కొందరు మొక్కుకుంటే ఎమ్మెల్యే గెలవాలని, మరి కొంతమంది మొక్కులు నియోజకవర్గంలోని అభిమానులు ఇంకా మొక్కులు తీర్చుకునే పనిలోనే ఉన్నారు. కొంతమంది దైవ దర్శనం, మరి కొంతమంది తులభారాలు. జై శ్రీరామ్ అన్న. జై సత్యదేవా. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. కొంచెం ఎదరండి, కొంచెం జై సత్యదేవా. 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 మీరు ఆ పక్కెళ్ళిపోండి, మీరు ఆ పక్క దండలు ఆ పక్కెళ్ళిపోండి. సరే ఆ పక్కలంటే వీడియో తీస్తా ఉండండి. మీరు అనుకోండి వీడియో తీస్తా. మీరు ఆ పక్కలు మీరు అలా వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి, మీరు అలా తిరగండి బాబు. మీరు వెనకెళ్ళాలి. రైట్. కొంచెం వెనక్కి అందరూ నుంచున్నారు ఒకసారి.
బయట నుంచి ఉంటానండి. బయట నుంచి ఇదా కొంచెం అనుకోండి మీరు అనుకున్నారు 10 రోజులు లోగోలు పదకొండు నీకు ఎందుకంటే మొత్తం మేట వరకు పెట్టేసాడు కొద్ది అనుకోండి. ఓకే రైట్ సార్. సార్ మీరు దండం పెట్టుకోండి. రైట్. రామకృష్ణారెడ్డి అరెస్ట్. వైసీపీ సీనియర్ నాయకుడు పల్నాడు జిల్లా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి నిందితుడు. గడ్కోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. అధికారులు బ్రిడ్జ్ మ్యాప్ ను ఎమ్మెల్యేకు చూపించి ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బకారం రవి, జిల్లా కార్యదర్శి గొల్ల ఎర్రన్న, ఎలుమల భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింగరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సామేల్, మండల ముదిరాజ్ అధ్యక్షుడు కుందేళ్ల శ్రీనివాస్, రొంట్ల గోవర్ధన్ రెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం. వెనక సైడ్ కాశ్మీర్ ఏరియా మ్యాప్ చేస్తున్నాం సార్. అది కాంట్రోల్ మ్యాప్ తోటి మ్యాప్ చేసి దాన్ని సబ్మర్జ్ కాకుండా సో 500 మీటర్స్ వరకు సర్వే బండి లెవెల్ ఓకే ఒక 1 కిలోమీటర్ అవుతాయచ్చు. దీని మీద 2 మీటర్స్ ఫ్లో ఉందనుకో కాకుండానే సర్వే చేసి ఒడ్డు దాటకుండా పొలాలకు ఇప్పుడు ఒక్కసారి వస్తే వర్షం ఎక్కువ వాటర్ వారింది దానికి కొద్దిగా సైడ్ పాత బ్రిడ్జ్ కన్నా ఒక ఫీట్ ఎక్కువ అయింది. ఎందుకంటే మనకు సైడ్ వాల్స్ కంఫర్ట్
ఏమైంది మన ఇల్లు ఆడుంటారు మేమంతా బాధపడుతున్నాం రాకలన్నా మనం ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి కాలేజీలో ఉండేది పని చేయలేదు మార్నింగ్ అది ఇప్పుడు గురువారం రోజు మాత్రం మళ్ళీ తీసుకొస్తే 33 షుగర్ 70 అయిపోయింది అయిపోయింది తర్వాత అంతకుముందు 1.9 ఉంది క్రియాటిన్ అతను మించాడు మనకంతా మెడికల్ తీసుకొచ్చిన తర్వాత ఒకటే లేదు మీరు మాట్లాడి మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతీపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సెంటర్ లో సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు శివప్రసాద్, షణ్ముఖరావు, నీలకంఠరావు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే అనర్థాలు దుష్ప్రభావాలు గురించి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన యువత విచక్షణ కోల్పోయి పలు రకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, దాని వలన కనిపించిన తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ మిగులుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని యువత నడుచుకోవాలన్నారు. అలాగే అటువంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు తిరుపతిరావు, శంకర్రావు, దొర పోలీస్ సిబ్బంది మరియు ఏపీఆర్జేసీ కళాశాల, పీటీజీ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వ్యసనాలకు బానిస కావద్దు. మరిచిపోతున్నారేంటారా? వద్దు వద్దు వద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు. Drugs are not increase your life. వద్దు 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 వద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు. Yes sir, nice. Yes sir, nice. Yes sir, nice. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకి, స్టూడెంట్స్కి, యువతకి అందరికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్విన్పేట సర్కిల్ హెడ్ క్వార్టర్లో మా సర్కిల్ ఎస్ఐస్ గుమ్మలక్ష్మీపురం, కురుపాం, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మా ఎస్ఐస్ మరియు సిబ్బందితో కలిపి ఇక్కడ ఉన్న కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో యొక్క స్టూడెంట్స్తోని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత పాత్ర అనేది చాలా కీలకము. అలాంటి యువత ఈరోజు ఈ మత్తు పదార్థాలకి బానిసై యువత ఈ మత్తులో చిత్తయిపోతున్నారు. వాళ్ళని బాగుపడాలనే ఉద్దేశంతో, బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే విధంగా తోడ్పాటు అందించే విషయంలో
మీ అందరం సహకరించాలని, దానికి అనుగుణంగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన దాని యొక్క దుష్ఫలితాలు, డ్రగ్స్ వినియోగిస్తే ఏమవుతుంది, దానివల్ల దుష్ఫలితాలు ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, యువతకి, ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది, ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగం చేస్తే ఏ విధంగా ఇబ్బంది ఎదురవుతాయనే విషయాలు కూడా ప్రతి క్లాస్లో కూడా మా ఎస్ఎస్ మేము అందరం కలిపి కూడా ప్రతి స్టూడెంట్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగిస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క దుష్ఫలితాలపై కూడా ప్రతి బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఈ డ్రగ్స్ని కూకటి వేలతో కింద నుంచే పెకిలి వేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యాచరణని రూపొందించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క ప్రజలు, స్టూడెంట్స్, యువత అందరూ కూడా సహకరించవలసిందిగా మా ఎల్లుండిపేట సర్కిల్ తరపున. బుట్టమకించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పం ప్రశాంతతకు మారు పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగస్తులకు అండగా ఉంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కిరారి వెంకటస్వామి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన నారాయణ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన. కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజా ఫిర్యాదుల ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాలినడకన అనపర్తి నుండి అన్నవరం మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభిమానులు. సీనియర్ నాయకుడు పల్నాడు జిల్లా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాడ్గోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతీపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ.